నమస్కారం. ముందుగా పిఎస్ విజిఆర్ న్యూస్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. పిఎస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. తాజా అప్డేట్ల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటగిరి పట్టణంలో ఉగాది పర్వదినాన పురస్కరించుకొని హరిహర క్షేత్రంలో నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమంలో వెంకటగిరి సంస్థాన యువరాజు వెలుగోటి సర్వజ్ఞ కుమార కృష్ణ యాచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది పండగ సందర్భంగా మన సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతిబింబించేలా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం చాలా ముఖ్యము. పిల్లలకు ఇటువంటి కార్యక్రమాల ద్వారా మన పూర్వీకుల గొప్పతనం, సాంస్కృతిక సాంప్రదాయాలు తెలుస్తాయని అన్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థులకు యువరాజు చేతుల మీదుగా మెమొంటోలను, బహుమతులను ప్రదానం చేశారు. తదనంతరం యువరాజు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు యువరాజు సాధారణంగా ఆహ్వానించి శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో యువరాజు సర్వజ్ఞ కుమారతో పాటు ఆలయ నిర్వాహకులతో పాటు మాజీ కౌన్సిలర్లు ఎంఏ నారాయణ, ఢిల్లీ బాబు, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ రామదాసు గంగాధర్, ఆవుల వెంకటేశ్వర్లు, కరివేపాకు రమేష్, తుపాకుల ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. శుభాశిషులు మరి యొక్క కార్యక్రమానికి శుభాశిషులు మరి యొక్క కార్యక్రమానికి సమాధానం ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి మన ఇచ్చేస్తున్నారు. మరో 4 పాటలతో పూర్తవుతుంది. అందరికి కూడా వేదిక మీద బహుమతులు ఉంటాయి. Yeah.
వినుడు వినుడు రామాయణ గాథ వింటి మనసారా ఆనందమొలికించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వింటి మనసారా శ్రీరాముని రాజు చేయగా కోరను దశరథ భూజాని పౌరులెల్లము పొంగిపోయిన మంగళమాధవిని పౌరులెల్లము పొంగిపోయిన మంగళమాధవిని కాలమెత్తుగా మారెను దైత మందర మాధవిని. దాని ముందుగా మన వెంకటగిరి సంస్థాన అధ్యక్షులు మరియు యువరాజా గారు అనేటువంటి పెద్దలు శ్రీ సర్వజ్ఞ కుమార యాచంద్ర గారిని వేదిక నుండి ఆహ్వానిస్తున్నాము. ఒక షీల్డ్ మాత్రం అందించబడుతుంది. అక్షయ నెక్స్ట్ నవభారత నుంచి అక్షయ తీసుకుంటుంది. హేమలత మేఘవర్షిత సెకండ్ బ్రాంచ్ థర్డ్ బ్రాంచ్ వాళ్ళు సిద్ధంగా ఉండాలి. అప్సాన నారాయణ స్కూల్ అందరికి మళ్ళా గ్రూప్ ఫోటో ఉంటుందమ్మా, వెళ్ళకండి. నెక్స్ట్ రామకృష్ణ కూడా ఒక్కసారికి వేదిక చేరుకోవాలి. ఇది మీ ఇన్స్టిట్యూట్ వెళ్తుంది. ఈ కార్యక్రమానికి నేను రావడం అదృష్టంగా భావిస్తున్నా. శ్రీహర క్షేత్రం వారు ఇంత మంచి కార్యక్రమాన్ని మనం పిలవడం ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన సంస్కృతిని రోజు మనం తలుచుకో. ఈరోజు ప్రపంచంలో మన చదువు విధానం కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, మన జీవిత విధానాలు కానీ మన సంస్కృతికి చాలా దూరం అయిపోతుంది. అది అవసరం లేదు నేను చెప్పడం లేదు. మన ఫోన్లు వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ రీళ్లు చూస్తూ ఉంటే కానీ ఇంకొకటి కానీ ఎంతో దూరం అయిపోతున్నాం. రోజు ఈ రోజు కనీసం పండగ దినాల రోజైనా, పుణ్య దినాల రోజైనా దైవభక్తితో ఇట్లా సాంస్కృతిక కార్యక్రమాలను జరుపుకోవడం చాలా మంచిది. అందులో పిల్లలతో చేయించడం ఇంకా మంచిది. రాబోయే తరాలకి మన సంస్కృతి ఏంది, మన పూర్వులు ఎట్ట బతికారు, ఏ చరిత్ర ఏంది, మన పురాణాలు ఎటువంటివి, ఇవన్నీ తెలియజేసి ఇంకా మన హిందూ మతాన్ని ఇంకా రాబోయే రోజులు ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళిపోవటం. ముందు తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేయాలా. మీ పిల్లలకి కేవలం చదువే కాకుండా ఇట్లా సాంస్కృతిక కార్యక్రమాలు, మన చరిత్రను తెలియజేసేవి, మన పురాణాలు తెలియజేసే కార్యక్రమాలు మీరు ప్రోత్సహించడానికి ముందుగా మీకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. అనేక కార్యక్రమాలు ఇంకా ఇతర పేరెంట్స్ కూడా కేవలం చదువుపైనే ఆసక్తి చూపించకుండా చదువుతో పాటు మన చరిత్రని, మన సాంస్కృతిక కార్యక్రమాల్ని, మన పురాణాల్ని, మన పెద్దలు చెప్పిన మనకన్నీ పిల్లలకు తెలియజేయమని మీ అందరూ తెలియజేస్తూ, అదేవిధంగా ఈ డ్యాన్స్ మాస్టర్ గారికి కానీ, మన రవి గారికి కానీ, ఇతర స్కూల్స్ లో ఉన్న డ్యాన్స్ టీచర్లకు కానీ, డ్యాన్స్ మాస్టర్లకు అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నా. ఇంత మంచి ప్రోగ్రాము, ఇంత ట్రైనింగ్ ఇచ్చారంటే దీని వెనకాల ఎంత కృషి, ఎంత కష్టం ఉంటుందో దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అన్నట్టు పిల్లలకి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళకి ఈ వయసులో వాళ్ళు ఇంత శ్రద్ధతో నేర్చుకుని చేశారంటే మీ అందరూ రాబోయే దినాల్లో మన వెంకటగిరి పేరుని కేవలం ఇక్కడే కాకుండా అనేక ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి అభివృద్ధి చేస్తారని, మీరే భవిష్యత్తు వెంకటగిరికి కాబట్టి మీరు అనేక ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి మన ఊరు పేరుని ఇంకా పెద్దగా చేస్తారని కోరుకుంటూ ఆ భగవంతుడిని మీ అందరికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.